మనిషిలో దాగి ఉన్న దశ అవతారాలు. మనిషి అనే సముద్రంలో రాక్షసత్వం అనే అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం దాగి ఉన్నాయి. ఈ రాక్షసులు బాహ్యంగా కనిపించవు, కానీ మనసులోని ధర్మాన్ని దొంగలించి సముద్ర గర్భంలో దాచుతాయి. దశావతారాలు ఈ అంతర రాక్షసుల్ని ఎదుర్కొనే మనసు యొక్క శక్తి రూపాలు. ఫస్ట్ది మత్స్యావతారం, జ్ఞానశక్తి. మనిషి మనస్సు అనే సముద్రంలో కామం అనే రాక్షసుడు జ్ఞానం అనే వేదాలను దొంగలించి ఆలోచన అడుగును దాచుతాడు. మనిషి కేవలం ఇంద్రియ సుఖాలకు మాత్రమే లొంగిపోతాడు. అప్పుడు మత్స్య రూపంలో విష్ణుమూర్తి మనస్సులోని సూక్ష్మ జ్ఞానశక్తిగా సముద్రంలో దూకి కామాన్ని సంహరించి జ్ఞానాన్ని బయటికి తెస్తాడు. మనిషిలో మత్స్యావతారం అంటే కామాన్ని జయించే విచక్షణ శక్తి. కూర్మ అవతారం స్థిరత్వ శక్తి. కామం ఓడినా కూడా క్రోధం అనే రాక్షసుడు మనస్సు అనే సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. అప్పుడు కూర్మ రూపంలో విష్ణువు మనసులోని అల్లకల్లోలం తగ్గించి స్థిరత్వ శక్తిను అంటే మందర పర్వతం అశాంతును స్థిరంగా ఉంచి క్రోధాన్ని శాంతపరుస్తాడు. కూర్మం అంటే మనిషిలోని క్రోధాన్ని అధిగమించే సమతుల్యత, స్థిరత్వ శక్తి. వరాహ అవతారం ధర్మరక్షణ శక్తి. లోభం అనే రాక్షసుడు భూమి అనే ధర్మమును సముద్రంలోకి తీసుకువెళ్ళి మనిషిని స్వార్థంలో ముంచెత్తుతాడు. వరాహ రూపంలో విష్ణువు మనసులోని ధర్మశక్తిని పెంచి లోభాన్ని ఎదుర్కొని భూమిని అనే నీతిని తిరిగి స్థాపిస్తాడు. వరాహం అంటే లోభాన్ని జయించే నిస్వార్థ శక్తి. నరసింహ అవతారం వివేక శక్తి. మదం, అహంకారం అనే రాక్షసుడు మనిషి మనసులో స్తంభంగా నిలిచి నేనే సర్వం, నేనే అన్ని అని గర్విస్తాడు. నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణువు వివేక శక్తి ఆ స్తంభాన్ని అనే అహంకారాన్ని చీల్చి ధర్మాన్ని రక్షిస్తాడు. నరసింహం అంటే మదాన్ని నాశనం చేసే వివేక శక్తి. వామన అవతారం వినయశక్తి. మోహం అనే రాక్షసుడు మనిషిని త్రిలోకాలను భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలను ఆక్రమించేలా చేస్తాడు. వామన రూపంలో విష్ణువు వినయశక్తిగా 3 అడుగులతో మోహాన్ని అణిచివేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. వామనం అంటే మోహాన్ని జయించే శక్తి. పరశురామ అవతారం క్రమశిక్షణా శక్తి. మాత్సర్యం అనే రాక్షసుడు మనిషిలో అసూయతో ధర్మాన్ని నాశనం చేస్తాడు. పరశురామ రూపంలో ఉన్న విష్ణువు క్రమశిక్షణా శక్తితో పరశువుతో మాత్సర్యాన్ని సంహరించి నీతిని పునరుద్ధరణిస్తాడు. పరశురామం అంటే మాత్సర్యాన్ని నాశనం చేసే క్రమశిక్షణా శక్తి. రామ అవతారం ధర్మ ఆచరణా శక్తి. రాక్షసుడిప్పుడు రావణుడిగా అరిషడ్వర్గాల సమ్మేళనంతో మనసులో దశ శిరస్సులతో ధర్మాన్ని అనగా సీతను అపహరిస్తాడు. రామరూపంలో విష్ణువు ధర్మ ఆచరణా శక్తిదా అరిషడ్వర్గాలను సంహరించి సీతను అంటే మనస్సు స్వచ్ఛతను తిరిగి తెస్తాడు. రామం అంటే అరిషడ్వర్గాలను జయించే ఆదర్శ జీవనం. కృష్ణ అవతారం లీలాశక్తి. కౌరవుల రూపంలో ఉన్న అరిషడ్ వర్గాలు మనిషిలో సంబంధాలను, బంధుత్వాన్ని ధ్వంసం చేస్తాయి. కృష్ణ రూపంలో ఉన్న విష్ణువు లీలాశక్తిగా మాయా ద్వారా అరిషడ్ వర్గాలను అధిగమించి ధర్మయుద్ధాన్ని స్థాపిస్తాడు. కృష్ణం అంటే అరిషడ్ వర్గాలను మాయతో జయించే జ్ఞానం. బుద్ధ అవతారం వైరాగ్య శక్తి. అరిషడ్ వర్గాలు ఇప్పుడు అజ్ఞానంగా మనిషిని బంధిస్తాయి. బుద్ధ రూపంలో విష్ణువు వైరాగ్య శక్తి, అహింస, జ్ఞానోదయంతో అరిషడ్ వర్గాలను అధిగమిస్తాడు. బుద్ధం అంటే అరిషడ్ వర్గాలను వైరాగ్యంతో విడిచే శక్తి. కల్కి అవతారం కాలశక్తి. కలియుగంలో అరిషడ్ వర్గాలు మనిషిలో అగోచరంగా ఉంటూ సమాజాన్ని, మనస్సును నాశనం చేస్తాయి. కల్కి రూపంలో విష్ణువు కాలశక్తిగా అగోచరంగా మనిషిలో ప్రవర్తనను తెస్తాడు. కరోనా వంటి సంక్షోభాలు, ఏఐ వంటి సాంకేతికతలు మనిషిలో భయాన్ని, భక్తితో ధర్మాన్ని వైపు నడిపిస్తాయి. కల్కి అంటే కాలంతో అరిషడ్ వర్గాలను నిర్మూలించి నూతన యుగాన్ని తెచ్చే శక్తి అని అర్థం.